వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని ఘనసేన యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు। ముఖ్య అతిథిగా కార్పొరేటర్లు పుష్ప నాగేష్, సింధు ఆదిశరెడ్డి, నాయకులు మధుసూదన్ రెడ్డి, బలరాం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 33 సంవత్సరాల నుంచి ఘనసేన యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఏర్పాటు చేసుకుంటున్నాం। అలాగే ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అనంతరం వినాయకుడి శోభయాత్ర కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు। రామచంద్రపురం పట్టణంలో గత 33వ సంవత్సరం ఘనసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వినాయక చవితి నవరాత్రుల మహోత్సవం నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది। ఈరోజు సీనన్న గారు అదేవిధంగా వారి యొక్క టీం భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణనాథుని పూజలు చేయడం అనేది ఈ రామచంద్రపురం పట్టణానికి ఒక గర్వకారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను। ఆ గణనాథుని ఆశీస్సులతో ఈ కమిటీ సభ్యులందరూ కూడా రానున్న రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో డెవలప్ కావాలని చెప్పేసి ఆ గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సీనన్న గారికి అదేవిధంగా వారి యొక్క టీంకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు। మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి శ్రీ బాలాజీ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాను। ఇంత మంచిగా పెద్ద ఎత్తున వేల మంది ఈరోజు అన్నదాన కార్యక్రమం పాల్గొంటున్నారంటే ఒక భక్తి, ఒక సనాతన హిందూ ధర్మాన్ని సీనన్న గారు ముందుకు నడిపిస్తున్నారు। వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్।